ఒకవేళ దావీదుని గనక కరెక్ట్ చేయలేకపోతే నరకానికి వెళ్ళిపోయేవాడేమో. దావీదుతో ఆయన పరిశుద్ధమైన ఆలయాన్ని కట్టాలని చెప్పి ఆశపడ్డాడు. ఎప్పుడైతే ఆయన యొక్క చేతులు పాపము మల్లెంతో నిండి ఉన్నాయో, యు ఆర్ నాట్ వర్ది టు బిల్డ్ మై టెంపుల్ అని. అంత పరిశుద్ధుడండి మన దేవుడు. చాలామంది వాక్యాలు పెడతా ఉన్నారు, నాకైతే చాలా బాధ వేస్తుంది. ఎంతవరకు పాత నిబంధనలో లోతు కూతురు పాపాలు చేశారని వాళ్ళు అంతవరకు చెప్తున్నారు, కానీ పాపం చేసిన తర్వాత వాళ్ళని ఏ విధంగా శిక్షించాడని చెప్పుకోకుండా ఆ వర్సెస్ వరకు పెట్టి బైబిల్ అంతా బూతులు అని పెడుతున్నారు. వాళ్ళని ఏ విధంగా శిక్షించాడో చదవరు, అంతవరకు సమయం సందర్భం ఏదో తెలియదు. చూడండి, ఇఫ్ యు రీడ్ ద హోల్ చాప్టర్, దెన్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ వెరీ క్లియర్లీ. దెర్ ఇస్ నో సిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హీ వాస్ ద హోలీ పర్సన్. Nobody in the world is able to challenge and show that there is a sin in him. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు. అందుకంటాడు, మీలో ఎవడైనా నాలో పాపం ఉందని రుజువు చేయగలడు అంటాడు. ఆ ఛాలెంజ్ చేసిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. మరి అంత పరిశుద్ధుడైన నీ కాపరి అయినప్పుడు, ఆయన నిన్ను పరిశుద్ధపరచాలని చెప్పి ఆశపడుతున్నప్పుడు మనం ఎందుకు వెనకాడుతూ ఉన్నాం? వాట్ ఈస్ ద రీజన్?